ఇటీవల విజయవాడ వరద బాధితుల కోసం చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చులు భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు ఇచ్చిన విరాళాలన్నీ ఖర్చయినట్లు లెక్క సెట్ చేసేసింది ఏపీ ప్రభుత్వం. ఒక్క కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకి 23 కోట్లు ఖర్చయినట్టు రాసేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఒక్కో భోజనానికి 264 రూపాయల చొప్పున వరద బాధితుల భోజనాల కోసం ఏకంగా 368 కోట్ల 18 లక్షలు ఖర్చయినట్టు రాసేశారు. పులిహోర, సాంబారు రైస్, వెజ్ బిర్యానీకి భారీ ధర చెల్లించినట్టు లెక్కలు వేశారు. వాటర్ బాటిళ్ల కోసం 26 కోట్ల 80 లక్షలు, డ్రోన్ల కోసం 2 కోట్ల లెక్క రాశారు. ఆహారం, నీళ్లు, వసతి, పారిశుద్ధ్యం కోసం 534 కోట్లు ఖర్చు చేసినట్టు రాసేసింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ లెక్కలు ఎలా ఉంటే 10 రోజుల పాటు ఆహారం, నీళ్లు అందక విజయవాడ వరద బాధితులు గగ్గోలు పెట్టారు. జేపీలో వరద సాయం పేరిట పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. నీరు, భోజనాలు, అల్పాహారాలు, మందులు అందించామని భారీగా లెక్కలు చెబుతున్నా అవి ఎవరికి అందాయని ప్రశ్నించారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, జనరేటర్ల పేరిట కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని, కానీ అసలైన బాధితులకు పరిహారం ఇవ్వడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. వీటన్నింటిపై సీఎం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారయుతంగా విడుదల చేసిన సమాచారం ప్రకారమే 1,50,00,000 మందికి మేము భోజన ప్యాకెట్లు, అల్పాహార ప్యాకెట్లు ఇచ్చామన్నారు. 368 కోట్ల 18 లక్షల రూపాయలు ఆ 10 రోజుల్లో భోజనానికి ఖర్చు పెట్టామన్నారు. పోనీ మీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన దాని ప్రకారం 1,50,00,000 లెక్కేసుకున్నా ఒక్కొక్కరికి 250 రూపాయలు పడతా ఉంది. అసలు ఈ 1,50,00,000 భోజనాలు ఎవరికి అందని? 26 కోట్ల 80 లక్షల రూపాయలు వాటర్ బాటిల్స్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టామని లెక్కలు ఇచ్చారు. బాటిల్స్ కాదంట్లా, కానీ ఎక్కడ 1,20,00,000 మందికి బాటిల్స్ అందినాయా? ఇవన్నీ ఏమైనాయి? అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, తాత్కాలిక జనరేటర్లు, ఇతర మిస్లేనియస్ ఖర్చు అంతా కలిపి 23 కోట్ల 7 లక్షల రూపాయలు వాళ్ళు వ్యయం చేశారు. ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగం సక్రమంగా వ్యవహరించలేదు, వృధా చేశారు. ఇక్కడ మాత్రం ఉదారంగా ఖర్చు పెట్టారు. బాధితులకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి, సహాయం ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం కొర్రీలు పెడతా ఉన్నారు. ఇది ఏమి న్యాయం? మీరు వరద బాధితులకి అన్ని విధాలా సహాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.